హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వి3 లేదు హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వి3ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాం. సో, జనరల్‌గా మనం ఒక పనిని మనం చేస్తే ఏమంటాం? నేను ఆ పని చేశాను అంటాం. కానీ ఇంకొకరి చేత చేయించామనుకోండి డబ్బులిచ్చి గాని, లేకపోతే ఇంకో విధంగా చేయించామనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చెప్తాం? నేను చేయించా అంటాను. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు నేను బట్టలు ఉతికాను అంటే ఐ వాష్డ్ మై క్లోత్స్ అంటాం. ఉతికించాను అంటే ఎలా చెప్పాలి? సో, దానికోసమే ఈ స్ట్రక్చర్ అన్నమాట. సో, ఇందులో ఈ స్ట్రక్చర్ ఏంటంటే గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వి3. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మన చేత మనం చేసే పనికి గురి అయ్యే వస్తువు. అంటే ఇక్కడ మనం ఏమన్నాం? ఐ వాష్డ్ మై క్లాత్స్ అన్నాం. అంటే వాట్ డిడ్ ఐ వాష్? క్లాత్స్. ఓహ్! ఆ క్లాత్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. సో, గెట్ తర్వాత ఆబ్జెక్ట్ ప్లస్ వి3. వి3 అంటే వి3 ఫార్మ్. అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ అన్నమాట. ఇక్కడ వాష్డ్ అనేది మన వర్బ్ కాబట్టి ఏం చేయించాను అంటే నేనేం చేయించాను? ఉతికించాను. కాబట్టి ఆ వర్బ్ యొక్క వి3 ఫార్మ్‌ని రాయాలి. సో, వాష్డ్, వాష్డ్. సో, ఐ గాట్ మై క్లాత్స్ వాష్డ్. బట్టలు ఉతికించా. అలా కాకుండా ఉతికిస్తా అని చెప్పాలనుకోండి. అప్పుడెలా చెప్పాలి? ఐల్ గెట్ అనాలి. ఉతికిస్తాను అంటే ఐల్ గెట్. ఉతికించాను అంటే ఐ గాట్. ఇక్కడే మనకు చేంజ్ అనేది ఉంటుంది. తర్వాత రిమైనింగ్ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. ఆబ్జెక్ట్ అదే ఉంటుంది. తర్వాత వి3 ఫార్మ్ అనేది అదేలా ఉంటుందనమాట. సో, ఇక్కడ మనం విల్ గెట్ లేకపోతే ఐ యామ్ గెట్టింగ్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అనుకోండి. ఐ యామ్ గెట్టింగ్ మై క్లాత్స్ వాష్డ్. ఐ యామ్ గెట్టింగ్ మై క్లాత్స్ వాష్డ్ అంటే నా బట్టలు నేను ఉతికిస్తూ ఉన్నాను. ఉతికించాను అంటే ఐ గాట్ మై క్లాత్స్ వాష్డ్. ఉతికిస్తానంటే ఐల్ గెట్. మరి హావ్, హాస్, హ్యాడ్‌ని గూడా ఉపయోగించి చెప్పొచ్చు. ఇది ఇంకా కొంచెం ఫార్మల్‌గా మాట్లాడంటే ఈ స్ట్రక్చర్‌ని ఉపయోగించొచ్చు. గెట్ అనేది నార్మల్‌గా ఇన్‌ఫార్మల్ యూసేజ్‌లో వాడుతుంటాం. మరి దానికంటే బెటర్‌గా మాట్లాడాలంటే మనం హావ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఇదే సెంటెన్స్‌ని మనం సేమ్ స్ట్రక్చర్‌తో ఒక హావ్ అన్న వర్డ్‌ని మాత్రం చేంజ్ చేస్తామనమాట. సో, ఇప్పుడేమనుకున్నాం? ఐల్ గెట్ మై క్లాత్స్ వాష్డ్ అన్నాం. లేకపోతే ఐ గాట్ మై క్లాత్స్ వాష్డ్ అన్నాం. మరిక్కడ హావ్‌ని ఉపయోగిస్తాం. ఐల్ హావ్ మై క్లాత్స్ వాష్డ్. ఉతికిస్తాను అంటే. ఉతికించాను అంటే ఏంటి? హావ్ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? హ్యాడ్. మనం గెట్ యొక్క పాస్ట్ టెన్స్ రాసాం గాట్ అని. మరిక్కడ హావ్ యొక్క పాస్ట్ టెన్స్ రాయాలి. ఐ హ్యాడ్ మై క్లాత్స్ వాష్డ్. నా బట్టలు నేను ఉతికించాను అని చెప్పే సందర్భంలో ఐ హ్యాడ్ మై క్లాత్స్ వాష్డ్. ఫ్యూచర్‌లో చెప్పండి ఐల్ హావ్ మై క్లాత్స్ వాష్డ్ అనాలి. సో, ఇలా చెప్పొచ్చనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. నా కార్‌ని బాగు చేయించా అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? బాగు చేశాను అంటే ఏం చెప్పొచ్చంటే ఐ ఫిక్స్డ్ ఇట్ అని చెప్తాం. అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని సరిచేసి బాగు చేయడం. ఐ ఫిక్స్డ్ ఇట్. ఐ ఫిక్స్డ్ మై కార్ అనుకో. మరి బాగు చేయించా అని చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? ఐల్ చేయించానంటే ఐ గాట్ అనాలి. చేయిస్తానంటే ఐల్ గెట్ అనాలి. సో, ఐ గాట్ మై కార్. సో, ఐ గాట్ మై కార్ అనేది ఆబ్జెక్ట్. మరి పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి? ఫిక్స్‌కి పాస్ట్ పార్టిసిపుల్ ఫిక్స్ అన్నమాట. ఫిక్స్డ్. సో, ఐ గాట్ మై కార్ ఫిక్స్డ్. అంటే ఐ గాట్ మై కార్ రిపేర్డ్ అని బాగు చేయించా అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు జనరల్‌గా చెప్తూ ఉంటాం. కటింగ్ చేయించుకురా అని. సో, అలా చెప్పడానికి ఎలా చెప్పొచ్చు? గెట్ యువర్ హెయిర్ కట్. అంటే డైరెక్ట్‌గా చెప్తూ ఉన్నామనుకోండి. చేయించుకురా అని. ఎళ్లి చేయించుకురా అని చెప్పాలంటే గెట్ యువర్ హెయిర్ కట్. గెట్ యువర్ హెయిర్ అనేది ఆబ్జెక్ట్. కట్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వర్బ్ ఆఫ్ కట్ అన్నమాట. కట్‌కి పాస్ట్ పార్టిసిపుల్ కూడా కట్టే. పాస్ట్ టెన్స్ కూడా కట్టే. కట్. షర్ట్. చాలా మంది కటెడ్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో, కాదు. కట్. పుట్. సో, గెట్ యువర్ హెయిర్ కట్.
నీ జుట్టు కత్తిరించుకురా అంటే కటింగ్ చేయించుకురా అని చెప్పడానికి మనం ఏమొచ్చు? చేయించుకొచ్చా అని చెప్పాలంటే ఐ గాట్ మై హెయిర్ కట్. చేయించుకొస్తా అంటే ఐ విల్ గెట్ మై హెయిర్ కట్. మరి హావ్‌ని ఉపయోగించి చెప్పామనుకోండి. ఎలా చెప్పొచ్చు? అంటే కటింగ్ చేయించుకురా అని చెప్పాలనుకోండి. హావ్ యువర్ హెయిర్ కట్. హావ్ యువర్ హెయిర్ కట్. సో, చేయించుకొచ్చా అంటే ఐ హాడ్ మై హెయిర్ కట్. పాస్ట్ టెన్స్ కదా! సో, పాస్ట్ టెన్స్‌లో మనం అక్కడ గాట్ రాసాం. మరి ఇక్కడ హావ్‌ని ఉపయోగిస్తున్నాం కాబట్టి హావ్ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? హ్యాడ్. ఐ హ్యాడ్ మై హెయిర్ కట్. సో, ఇలా చెప్పొచ్చు. చేయించుకొస్తానంటే ఐ విల్ హావ్ మై హెయిర్ కట్. సో, హావ్‌ని ఉపయోగించి కూడా మనం చెప్పొచ్చనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆమె జాకెట్‌ని క్లీన్ చేయించుకొచ్చింది. అంటే మనం చలికి వేసుకుంటుంటాం కదా! జాకెట్ దాన్ని మనం జాకెట్ అంటున్నాం. షీ గాట్ హర్ జాకెట్ క్లీన్డ్. షీ గాట్ హర్ జాకెట్ క్లీన్డ్. ఆమె క్లీన్ చేసింది అంటే షీ క్లీన్డ్ హర్ జాకెట్ అంటాం. మరి క్లీన్ చేయించుకొచ్చింది అని చెప్పాలంటే ఏం చెప్పాలంటే షీ గాట్ హర్ జాకెట్ క్లీన్డ్. సో, పాస్ట్ టెన్స్ కాబట్టి గాట్ అనేది ఉపయోగించాలి. మరి ఆబ్జెక్ట్ ఏంటి? మనం ఏ వస్తువునైతే ఉపయోగిస్తున్నామో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాము. సో, క్లీన్డ్ అనేది క్లీన్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్. క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. సో, ఈ స్ట్రక్చర్ అనేది మనకు అర్థం కావాలంటే ఈ వర్బ్ ఫార్మ్స్ అనేవి వచ్చుండాలనమాట. సో, దీనికి సంబంధించిన ఒక వీడియోని కూడా చేసున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంది. సో, వర్బ్ ఫార్మ్స్‌ని గురించి ఒక ఐడియా అనేది ఖచ్చితంగా ఉండాలనమాట. సో, ఆ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ చూద్దాం. మొత్తానికైతే నా కార్‌ని నేను సర్వీస్ చేయించుకొచ్చాను. జనరల్‌గా మనం వాడే సెంటెన్స్ కదా ఇది. దీన్నెలా చెప్తాం? ఐ ఫైనలీ, ఐ ఫైనలీ గాట్ ద కార్ సర్వీస్డ్. సర్వీస్ అనేది నౌనే కాదు, వర్బ్ కూడా. కాబట్టి సర్వీస్ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? సర్వీస్డ్. పాస్ట్ పార్టిసిపుల్ కూడా సర్వీస్డే. సో, ఐ గాట్ మై కార్ సర్వీస్డ్. హావ్‌ని ఉపయోగించి చెప్పాలనుకోండి. అప్పుడేం చెప్పొచ్చు? గాట్ అంటున్నాం. చేయించుకొచ్చాను అంటే ఏమి ఉపయోగించాలి? హాడ్‌ని ఉపయోగించాలి. సో, ఐ హాడ్ మై కార్ సర్వీస్డ్. ఐ హాడ్ ఐ హాడ్ మై కార్ సర్వీస్డ్ అనాలి. మరి చేయించుకొస్తాను అంటే ఐల్ హావ్ మై కార్ సర్వీస్డ్. ఇలా మనం హావ్‌ని ఉపయోగించి కూడా చెప్పొచ్చనమాట. సో, అలాగే మీకొక క్వెషన్ ఏంటంటే, అంటే ఈ స్ట్రక్చర్ అనేది మీకు ఎంత మాత్రం అర్థమైందో నాకు అర్థం కావాలి కదా! కాబట్టి నేను అడిగే క్వెషన్‌కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ 2 స్ట్రక్చర్స్‌ని ఉపయోగించి చెప్పే ప్రయత్నం చేయండి. సో, ఆ క్వెషన్ ఏంటంటే, ఈ షర్ట్ ఇస్త్రీ చేయించుకురా, లేకపోతే ఐరన్ చేయించుకురా అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? మనం చెప్పుకున్న 2 స్ట్రక్చర్స్ ప్రకారం హావ్‌ని ఉపయోగించొచ్చు, గెట్‌ని ఉపయోగించొచ్చు. అంటే హావ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వి3 అయినా ఉపయోగించండి. గెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వి3 అయినా ఉపయోగించండి. కాకపోతే మనం ఇక్కడ ఏమంటున్నాం? చేయించుకురా అని అంటున్నాం. సో, అంటే డైరెక్ట్‌గా ఒక వ్యక్తితో మనం చెప్పేటప్పుడు ఏమంటాం? సో, అలా మీరు ఆలోచించి ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.